ఆయన అలా ఎందుకు అనుకోవాలి, రేవంత్ రెడ్డి సమర్థుడు అని ఆయన బ్యాటింగ్ చేసుకుంటున్నాడు. నువ్వు రన్నింగ్ చేయగలిగితే నువ్వే రన్నింగ్ చేసుకుంటావు, రన్నింగ్ లేకపోతే బైరన్నని పెట్టుకుంటావు. బహుశా నేను రన్నింగ్ చేయగలుగుతా అనుకుంటున్నాడు కనుక ఆయన రన్నింగ్ చేస్తుండేమో. ఆయన మీద విమర్శలకు ఆయన మాట్లాడిన తర్వాత మిగతా మంత్రులు మాట్లాడితే ఏ ఉపయోగం ఉంటుంది? అందువల్ల ప్రతిదానికి మన రాజకీయంగా ఒంటరి అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఎందుకుంటాడు, వాళ్ళు మంత్రులుగా ఎందుకుంటారు? కదా రేవంత్ రెడ్డి ఒంటరి అయిపోయాడు కాంగ్రెస్లో, కానీ ముఖ్యమంత్రి ఆయనే ఉన్నాడు అంటే అర్థం ఉందా? దానికి లాజిక్ ఉందా? ముఖ్యమంత్రి ఎలా ఉంటాడు ఒంటరి అయిపోతే? ఆయన ఒక్కడే ఎమ్మెల్యే ఆయనకు మద్దతు ఉంది. రేవంత్ సీనియర్ నుంచి ఎప్పుడు సపోర్ట్ ఉంది? పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు సీనియర్లు సపోర్ట్ చేశారా? ముఖ్యమంత్రి పోటీ పడ్డప్పుడు సీనియర్లు సపోర్ట్ చేశారా? సీనియర్లు సపోర్ట్ చేయడం కాదు, వ్యతిరేకించారు. మొదటి నుంచి కూడా వ్యతిరేకించారు కదా. కొత్తగా ఏమున్నది? సీనియర్లు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. సీనియర్లు సపోర్ట్ చేయకపోయినా రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, మెజార్టీ ఎమ్మెల్యేని గెలిపించుకోగలిగాడు, 1 ఇయర్గా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. కొత్తగా సీనియర్లు సపోర్ట్ చేయకపోవడం ఏంటి? సీనియర్లు ఎప్పుడు ఓన్ చేసుకోలేదు కదా.